చలపతిరావు, నర్సంపేట సంబంధించి మండల కన్వీనర్. ఈరోజు అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడకి పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు నర్సంపేటలో కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ నుండి ప్రదర్శనగా వెళ్లి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ప్రదర్శన చేయబోతున్నాం. ఎందుకంటే గతంలోన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు అంగన్వాడీ సమస్యల పరిష్కారం చేయాలనేసి అనేక సందర్భాల్లోన ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ సమస్యలు పరిష్కారం చేయలేదు. అప్పుడు 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేయడం జరిగింది. అప్పుడు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మా అక్క చెల్లెలకు సమస్యల పరిష్కారం చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గాని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు గాని ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు 200 రోజులు అయిపోతుంది కానీ ఇంతవరకు సమస్య అనేది పరిష్కారం చేయట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి చెప్తున్నప్పుడు కూడా ఈ రోజు చాలని వేతనాలతోనే పని అనేది చేయించడం జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీలకి 11,500 రూపాయలు టీచర్ కి ఇస్తున్నారు. హెల్పర్లకు సంబంధించి 7,000 రూపాయల వరకు ఇస్తున్నారు. ఇప్పుడు ధరలకు అనుగుణంగా అవి చాలడం లేదు. పిల్లలు చదివించుకోదమన్నా నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు ఈ రోజు అనేక యాప్లు తీసుకొచ్చి వాళ్ళకి పని ఒత్తిడిని పెస్తున్నారు. అన్ని యాప్లు కలిపి ఒకే యాప్ గా చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు ఈ రోజు అంగన్వాడీకి సంబంధించి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇవ్వాలనేసి అడుగుతున్నాం. కానీ అది రూపకల్పన అనేది చేయడం లేదు. వేసవిశాలలు వస్తున్నవి, వేసవిశాలలో కూడా వాళ్ళకి ఇవ్వడం లేదు. మెడికల్ లీవ్లు కూడా వేతనంతో కూడా మెడికల్ లీవ్ కూడా ఇవ్వని పరిస్థితి కూడా ఉన్నది. అందుకోసమే కనీస వేతనాలు 20,000 రూపాయలు ఇవ్వాలి. ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తాం. మరోసారైనా 80 రోజుల సమ్మెనా చేస్తాము. ప్రభుత్వం తల దించవలసి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.